ఆనాడు మా ఉద్యోగాలు మాకు కావాలనే తెలంగాణ ఉద్యమం వచ్చింది. కేసీఆర్ గారు రాష్ట్రాన్ని సాధించడమే కాదు, స్థానికులకు 95% ఉద్యోగాల్లో వాటా కల్పించిండు ఆ రోజు కేసీఆర్ గారు. కేసీఆర్ గారు రాష్ట్రపతి ఉత్తర్వులను సవరించి అన్ని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో ఏ జిల్లా ఉద్యోగాలు ఆ జిల్లా బిడ్డలకే 95% దక్కే విధంగా రాష్ట్రపతి ఉత్తర్వులను సాధించింది నాడు బీఆర్ఎస్ ప్రభుత్వం. మరి మన రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, ఈ కోచ్ ఫ్యాక్టరీ పోరాటం ఈనాటిది కాదు, 50 ఏండ్ల పోరాటం, 50 ఏండ్ల ఉద్యమం. ఇలా ఈ కోచ్ ఫ్యాక్టరీ తెలంగాణ రాష్ట్రం రావడం వల్ల ఈరోజు ఈ కోచ్ ఫ్యాక్టరీ మనకు వచ్చింది. ఎందుకంటే ఆ రోజు రాష్ట్ర విభజన చట్టంలో కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ పెడతామని పార్లమెంట్ లో బిల్లు పాస్ అయింది కనుక కేసీఆర్ గారు రాష్ట్రం సాధించడం వల్ల ఈ రోజు ఈ కోచ్ ఫ్యాక్టరీ అనేటువంటిది అడుగు ముందుకు పడ్డది. ముఖ్యంగా ఈ కోచ్ ఫ్యాక్టరీ మనం ఎందుకు పోరాటం చేసినాం? ఈ ప్రాంతంలో అభివృద్ధి రావాలని, ఈ ప్రాంతంలో ఉద్యోగాలు రావాలని, ఈ ప్రాంతంలో ఆటో డ్రైవర్లకు, టాక్సీ డ్రైవర్లకు, చిరు వ్యాపారులకు ఉపాధి దొరకాలని కదా మనం కోచ్ ఫ్యాక్టరీ కావాలన్నది. 50 ఏండ్ల తర్వాత ఇవాళ కోచ్ ఫ్యాక్టరీ వస్తే ఇవాళ స్థానికులకు ఉద్యోగాలు లేవని ఈ బీజేపీ ప్రభుత్వం మనకు అన్యాయం చేస్తా ఉంది. నిజానికి కోచ్ ఫ్యాక్టరీకి ఆ రోజు 150 ఎకరాల భూమిని సేకరించి ఇచ్చింది కూడా బీఆర్ఎస్ ప్రభుత్వమే. ఆ 150 ఎకరాలు దేవాదాయ శాఖ భూములుంటే హైకోర్టు పర్మిషన్ తీసుకొని దేవాదాయ శాఖకు డబ్బులు చెల్లించి ఈ కోచ్ ఫ్యాక్టరీకి భూములు ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం. భూములు ఇవ్వడమే కాదు, సత్వరమే ఇది ప్రారంభించాలని ఒత్తిడి తెచ్చాం. అప్పటి కేంద్ర రైల్వే శాఖ మంత్రులను కలిశాం. బీఆర్ఎస్ ఎంపీలు పార్టీలో ఆ పార్లమెంట్ లో లేవనెత్తడం జరిగింది. కోచ్ ఫ్యాక్టరీలు ఆ రోజు అడిగితే ఏమన్నారు? వయబిలిటీ లేదు, కోచ్ ఫ్యాక్టరీలు అవసరమే లేదు అని పార్లమెంట్ లో సమాధానం చెప్పారు. కానీ లాతూర్ లో కోచ్ ఫ్యాక్టరీ శాంక్షన్ చేశారు, అస్సాంలో కోచ్ ఫ్యాక్టరీ శాంక్షన్ చేశారు. తెలంగాణకు మొండి చేయి చూపింది బీజేపీ ప్రభుత్వం. ఆనాడు బీఆర్ఎస్ ఒత్తిడితో కోచ్ ఫ్యాక్టరీ కాదు, మేము వ్యాగన్ ఫ్యాక్టరీ పెడతాము అన్నారు. చెప్పింది కోచ్ ఫ్యాక్టరీ, కానీ పెడతామన్నది వ్యాగన్ ఫ్యాక్టరీ. ఇవాళ వరకు అది వ్యాగన్ ఫ్యాక్టరీయా కోచ్ ఫ్యాక్టరీయా స్పష్టంగా గెజిట్ నోటిఫికేషన్ రాలే, ఈ రోజుకు క్లారిటీ రాలే. కానీ మరి లాతూర్లో మహారాష్ట్రలో వ్యాగన్ ఫ్యాక్టరీ పెట్టి అక్కడ స్థానికులకు 70% రిజర్వేషన్ కల్పించారు. లాతూర్లో 70% రిజర్వేషన్ ఇచ్చినప్పుడు మా కాజీపేట యువతి యువకులకు ఎందుకు ఇవ్వరు? మా భూములు కోల్పోయిన రైతులకు ఎందుకు ఇవ్వరు అని ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నిస్తా ఉంది. లాతూర్లో మహారాష్ట్రలో చట్టం ఉన్నప్పుడు మా తెలంగాణలో మా కాజీపేటలో ఆ చట్టం ఎందుకు వర్తించదు అని మేము అడుగుతా ఉన్నాం. అంటే మహారాష్ట్రకు న్యాయం, తెలంగాణకు న్యాయం ఉంటుందా? 8 మంది ఎంపీలను గెలిపించి 2 కేంద్ర మంత్రులను పెడితే మీరు చేసేది ఇదేనా అని మేము అడుగుతా ఉన్నాం. మీరు ప్రారంభోత్సవానికి వస్తాం, కేంద్ర మంత్రులు వస్తామంటున్నారు. బిడ్డ మాకు 70% స్థానికులకు అవకాశం ఇవ్వకుండా ఇనాగ్రేషన్ కు వస్తే బీజేపీ మంత్రులను నిలదీస్తామని హెచ్చరిస్తా ఉన్నాం, అడ్డుకుంటామని హెచ్చరిస్తా ఉన్నాం. దయచేసి మాకు మా భూములు కోల్పోయిన పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వండి, మా స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వండి. లేకపోతే మీరు వస్తే మాత్రం బీఆర్ఎస్ మిమ్మల్ని ఎక్కడికక్కడ అడ్డుకుంటుందని కూడా హెచ్చరిస్తా ఉన్నాం. మేము అడుగుతున్నది గౌతమ్మ కోరిక కాదు, భూములు ఇచ్చిన వాళ్ళకి ఇవ్వండి అంటున్నాం, స్థానికులకు ఇవ్వండి అంటున్నాం. మహారాష్ట్రలో లాతూర్లో ఏ పద్ధతి ఉందో మా తెలంగాణలో కాజీపేటలో కూడా అదే పద్ధతి కావాలని అడుగుతా ఉన్నాం. అరే మా వాళ్ళు బతకద్దా? ఈ రేవంత్ రెడ్డి పుణ్యమాని ఆటో డ్రైవర్ల బతుకులు రోడ్డు మీద పడ్డాయి. ఇప్పటికి దాదాపు 200 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారు. ఆనాడు రేవంత్ రెడ్డి బడ్జెట్ లో సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తా అన్నాడు, 12 పైసలు కూడా ఇవ్వలే. నాడు కేసీఆర్ గారే ఆటో డ్రైవర్లకు క్వార్టర్లీ ట్యాక్స్ రద్దు చేసిండు, ఆటో డ్రైవర్లకు 5 లక్షల బీమా ఇచ్చిండు కేసీఆర్. రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఇవాళ ఆటో డ్రైవర్ల జీవితాలు రోడ్డు మీద పడ్డాయి. ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చింది. రేవంత్ రెడ్డి ఇప్పటికన్నా కళ్ళు తెరువు, ఆటో డ్రైవర్ల
డిమాండ్లను నెరవేర్చాలని వారికి ఆర్థిక సహాయం చేయాలని ఆటో డ్రైవర్ల పక్షాన కూడా ఈ రోజు మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి ముఖ్యంగా మా జోన్ చేయాలి. కాజీపేట అంటే ఒకప్పుడు దేశంలోనే ప్రసిద్ధిగాంచిన జంక్షన్ కాజీపేట జంక్షన్, దేశంలోనే పేరున్న జంక్షన్. కానీ రోజు రోజుకు దీని యొక్క ఇది తగ్గిపోతా ఉంది. మళ్ళీ మేమందరం కోరేది ఒక్కటే, ఆంధ్రప్రదేశ్ లో విశాఖపట్నంలో డివిజన్ ఏర్పాటు చేసినారు. విశాఖపట్నంలో డివిజన్ అయినప్పుడు మా కాజీపేట ఎందుకు డివిజన్ చెయ్యరు అని మేము అడుగుతా ఉన్నాం. ఈ రేవంత్ రెడ్డి బాగా మాట్లాడుతూ కూడా బడే బాయ్ చోటే బాయ్, బడే బాయ్ దీనికి దగ్గరనేనే, మరి ఎందుకు కాజీపేట జోన్ చేపిస్తలేవు? మా కాజీపేట ఎందుకు జోన్ చేయిస్తలేవు? ఎందుకు నువ్వు మాట్లాడవు? ఎందుకు ప్రధానమంత్రి అంటే భయపడుతున్నావు అని మేము అడుగుతా ఉన్నాం. ఎందుకు నీ ఆర్ఆర్ ట్యాక్స్ బయటకు వస్తుందనా? నువ్వు చేసిన అవినీతి బయటకు వస్తుందనా? నీ 8 మంది ఎంపీలు ఎందుకు ప్రశ్నించరు అని అడుగుతా ఉన్నా. ఢిల్లీకి పోయినప్పుడల్లా కలుస్తున్నావు అశ్విని వైష్ణవ్ను, మరి మాకు రైల్వే జోన్ కావాలి మా కాజీపేట కని ఎందుకు అడగడు రేవంత్ రెడ్డి అని అడుగుతా ఉన్నా. ఎందుకు స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాలని రేవంత్ రెడ్డి అడగడు అని చెప్పి నేను ఈరోజు ప్రశ్నిస్తా ఉన్నా. ఇక్కడ ఎంపీగా గెలిచిన కావ్య గారు, ఇక్కడ గెలిచిన 8 మంది కాంగ్రెస్ ఎంపీలు, 8 మంది బీజేపీ ఎంపీలు ఎందుకు పార్లమెంట్ స్తంభింపజేయరు అని నేను అడుగుతా ఉన్నా. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో రాజ్యసభలో ఈ అంశాన్ని బీఆర్ఎస్ గట్టిగా మీ పక్షాన పోరాడుతుంది. అవసరమైతే మా వినయ్ భాస్కర్ గారు మా పార్టీ నాయకులందరినీ తీసుకొని వెళ్లి అశ్విని వైష్ణవ్ రైల్వే మంత్రిని కలుస్తాం, స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాలని ఢిల్లీలో మెమోరాండం కూడా ఇస్తామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా. మీ పోరాటానికి బీఆర్ఎస్ సంపూర్ణ మద్దతు ఉంటుంది.